దండోరా సినిమా ఈవెంట్లో యాక్టర్ శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లకి ఒక సలహా ఇస్తూ మీరు సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోకండి, మొత్తం నిండుగా చీరలు కట్టుకొని రండి అని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడిండు. ఆ తర్వాత వాడు సారీ కూడా చెప్పినట్టున్నాడు. కానీ దాని మూలంగా సమాజంలో రెండు వర్గాల మధ్య చర్చ మొదలైంది. ఒక వర్గం శివాజీకి సపోర్ట్ చేస్తున్నది, ఇంకొక వర్గం అమ్మాయిల ఫ్రీడమ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నది. అయితే ఈ విషయాన్ని కంప్లీట్ కోణంలో ఈ విషయాన్ని చాలా లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ వరల్డ్. ఎవరో ఒకరిద్దరు హీరోయిన్లు, అప్పుడు సావిత్రి, ఆ మధ్య సౌందర్య తప్ప 95% ఆఫ్ ఇండస్ట్రీ మొత్తం గ్లామర్ రోల్స్తోనే ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోగా ఉన్న శివాజీ అనే ఒక సన్నాసికి ఈ విషయం తెలియదని కాదు, వానికి ఖచ్చితంగా తెలుసు. వాడు కూడా వాని సినిమాలలో నటించిన హీరోయిన్లతో గ్లామర్ సాంగ్స్లో చేసిండు, రొమాంటిక్ సాంగ్స్లో వాడు నటించిండు. అందులో ఆ హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ చేసిర్రు. వీని భాషలో చెప్పాలంటే సామాన్లు కనిపించేటట్టే బట్టలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు వీడు పెద్ద సంఘ సంస్కర్త అయిపోయాడు. వీని మాటలు వీని కథలు చూస్తూ ఉంటే మరికొన్ని రోజులలోనే బీజేపీలో చేరుతాడు వీడు. అందుకే సంస్కృతి సాంప్రదాయం అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మార్కెట్లో ధర్మరక్షకులు ఎక్కువైపోయారు కదా ఈ మధ్యలో. అయితే సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఒక్క హీరోయిన్ ఒక 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టం కదా. అయితే కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లాంటి ఒక ఇద్దరు హీరోయిన్లను మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళు బిగినింగ్లో ట్రెడిషనల్ రోల్స్ చేసిర్రు, అంటే సాంప్రదాయబద్ధమైన పాత్రలలో నటించారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇది గ్లామర్ ఇండస్ట్రీ, ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువగా రాయరు, ట్రెడిషనల్ రోల్స్నే నమ్ముకుంటే మన కెరియర్ క్లోజ్ అయిపోతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళ రూట్ మార్చుకొని వాళ్ళు కూడా గ్లామర్ రోల్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ కావచ్చు, అనుపమ పరమేశ్వరన్ కావచ్చు, కంప్లీట్గా గ్లామర్ రోల్స్ని చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ అట్లా ఉంటుంది. ఎందుకంటే 90% మంది హీరోయిన్స్, 99% మంది హీరోయిన్స్ గ్లామర్కి ఓకే చెప్తే తప్ప వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వీడేదో సాయి పల్లవి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు, కానీ ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతూ ఉంది తనకు వచ్చిన ట్రెడిషనల్ ముద్ర నుంచి బయటపడడానికి. చూద్దాం. ఇప్పుడు నీ ఇండస్ట్రీలో హీరోయిన్లు చీరలు కట్టుకోవడానికి 100కి 100% రెడీగా ఉన్నారా? మరి చీరలు కట్టుకొని వచ్చే హీరోయిన్లకి అవకాశాలు ఇచ్చే దమ్ము నీకు కానీ నీ ఇండస్ట్రీకి కానీ ఉందా? సాంప్రదాయమైన పాత్రలు మాత్రమే, నీ భాషలో చెప్పాలంటే సామాన్లు కనిపించకుండా నటించే పాత్రలు మాత్రమే రాయగలరా? అలాంటి అవకాశాలు మాత్రమే హీరోయిన్లందరికీ ఇవ్వగలుగుతారా? మీరు అవకాశాలు ఇస్తా అంటే హీరోయిన్లందరూ శారీస్ కట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీ. కానీ ఎదవ సోదిన కొడుకులారా, మీ సినిమాలలోనేమో గ్లామర్ రోల్స్ ఇస్తారు వాళ్ళకి, కానీ బయట మాత్రం వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకుంటే మాత్రం బట్టలు చింపుకొని పెద్ద పీకుడుగాల లెక్క, సాంప్రదాయవాదుల లెక్క, సాంప్రదాయాన్ని మీరే రక్షించేటోళ్ళ లెక్క బిల్డప్లు కొడుతూ ఉంటారు. ఈ ఎదవకి నా ప్రశ్న ఇదే, చీరలు కట్టుకొని వచ్చే హీరోయిన్లకి ఎంతవరకు అవకాశాలు ఇవ్వగలుగుతారు? ఇంకా రెండోది, వీడు చెప్పిన ప్రకారం ఏంటిది, నిండా చీరలు కట్టుకొని రండి, వస్తే ఎవ్వరు కూడా మిమ్మల్ని ముట్టుకునే ప్రయత్నం చేయరు, మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు దండేసి పూజ చేస్తారు, మిమ్మల్ని దేవత లెక్క ఆరాధిస్తారు అనే అర్థం వచ్చేటట్టు వీడు చెప్పిండు. కరెక్టే. మరి చిన్నపిల్లలు ఏం పాపం చేసిర్రా? 1-2 సంవత్సరాల పాపల్ని కూడా వదిలిపెడతలేరు కదా ఈ దరిద్రపు కొడుకులు. నీ భాషలో చెప్పాలంటే, నీలాంటి ఎదవల గురించి మాట్లాడేటప్పుడు నీ భాషనే వస్తుంది, చూసినావు కదా. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెడతలేరు కదా. 1-2 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా అత్యాచారం చేస్తున్నారు కదా. మరి వాళ్ళేం బట్టలు వేసుకున్నారా? వాళ్ళేం సామాన్లు చూపించిర్రా? నీ భాషలో మాట్లాడాలంటే నాకు ఇజ్జత్ అనిపిస్తూ ఉంది. కానీ ఏం చూపించారు చెప్పు? వాళ్ళని ఎందుకు ముట్టుకున్నారు? వాళ్ళని ఎందుకు ముట్టుకుంటున్నారు? చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు కదా కొడుకులు. ఎట్లా? వాళ్ళు ఏం ముట్టుకుంటున్నారు? దానికేం సమాధానం చెప్తావు రా సన్నాసి అని అడగాలని ఉంది.
ఇక పోతే ఎట్లా తయారైపోయిందంటే ట్రెండు, కోర్ట్ లాంటి ఒక సినిమా, రాజ్యాంగం మీద హక్కుల మీద అవగాహన కల్పించే సినిమా కోర్ట్, అట్లాంటి ఒక సినిమా తీస్తే అందులో ఉన్న కోర్ కంటెంట్ పట్టుకోకుండా మంగపతి లాంటి ఒక ఎదవ, ఆ ఎదవని భుజాల మీద మోసే ఎదవలు ఎక్కువైపోయినాయి సమాజంలో, అలాంటి మైండ్ సెట్ ఎక్కువగా ఉన్నాయి సమాజంలో, ఏమని మాట్లాడగలుగుతాం, ఏం చేస్తాం? వాళ్ళు వేసుకునే బట్టలలోనే లోపం ఉంది అని మాట్లాడుతున్నాం తప్ప మన బుద్ధిలో లోపం ఉంది అని మాత్రం మనం మాట్లాడట్లే. నిజంగా వాళ్ళ బట్టల్లోనే లోపం ఉండుంటే మరి గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు, దాదాపుగా పట్టణ ప్రాంతాలలోనే మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. మన గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎందుకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? చిన్నపిల్లల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? చిన్నపిల్లలు ఏం బట్టలు వేసుకున్నారని చేస్తున్నారా? చిన్నపిల్లల ఆ లోపం చిన్నపిల్లల బట్టల్లో ఉందా, లేక ఆ ఎదవల బుద్ధిలో ఉందా? ఎందులో ఉంది అంటే ఆడదాన్ని వస్తువుగా చూడడంలో ఉంది. ఈ ఎదవ పబ్లిక్గా సామాన్లు అని మాట్లాడుతుంటే సిగ్గుశరం లేకుండా వాని సంకనాకుతున్నారు ఈ బానిస సన్నాసులు. ఎందుకంటే అలవాటు అయిపోయింది అట్లా. ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పుట్టడానికి ఆడదే కావాలి, తిట్టడానికి కూడా ఆడదే కావాలి. చూడండి మీరు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కటి దేవుని ఫోటోలు పెట్టుకొని, అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని, గాంధీ ఫోటోలు పెట్టుకొని, భగత్ సింగ్ ఫోటోలు పెట్టుకొని లకారాలతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, ఇట్లా బండబూతులు, స్త్రీ శరీర అవయవాల గురించి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు కామెంట్లల్లా, బూతులల్లా, వీళ్ళు చేసే వీడియోలల్లా స్త్రీని బట్టలు లేకుండా వాళ్ళ శరీర అవయవాల గురించి మాట్లాడుతున్నారా సన్నాసి. వాళ్ళని ఏం కప్పుకోమంటావు? వాళ్ళకేం చెప్తావు? వాళ్ళకేం చెప్పవా? నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ అని తెలిసినా కూడా వాడు అమ్మలు, పెళ్ళాలు, మొత్తం వాళ్ళ శరీర భాగాలు గలీజ్గా బూతులతోనే విరుచుకుపడతా ఉన్నారు కదా. వాళ్ళకి అవసరం లేదా సంస్కారం? ఈ ఎదవల బుద్ధి మార్చుకోమని చెప్పవు, కానీ వాళ్ళ బట్టలు మార్చుకోవాలి కదా. నీలాంటి ఎదవలే కదా వాళ్ళు కూడా. ఎందుకంటే మన బుద్ధి చక్కగా ఉంటే అంతా చక్కగా ఉంటుంది. మనకు బుద్ధి లేనప్పుడు అక్కడ ఎట్లా ఉన్నా మనం ఎదవలమే అవుతాం. మరి సరే సార్, వీరిని అడిగిర్రు, ఎవరో యాంకర్ అడిగింది, ఏమని ఆ హీరోయిన్లకు చెప్తున్నారు కదా నిండుగా బట్టలు కప్పుకోమని, మరి మగవాళ్ళకు కూడా చెప్పాలి కదా సార్, అబ్బాయిలకు కూడా చెప్పండి. ఏం చెప్తారంటే, వాళ్ళకేం చెప్తామండి, చిన్నపిల్లలు అంటున్నాడు. చిన్నపిల్లల ఎవడరా చిన్నపిల్లలు? ఒక్కొక్కని భాష చూడరా ఒకసారి ఆన్లైన్లోకి వచ్చి. ఈ వీడియో కింద కూడా నాకు తెలిసి కుక్క లెక్క మొరగడానికి మస్తు మంది వస్తారు, చూడరా ఒక్కసారి. వాడు ఎవరినైనా టాపిక్ ఏదైనా పెట్టు, వీడియో ఏదైనా పెట్టు, కిందికి రావాలి, అమ్మల్ని, అక్కల్ని, భార్యల్ని, పిల్లల్ని బండబూతులు తిట్టాలి. మొన్న కాదా ఇంకా శ్రీపాద చిన్మయి ఏం చేసింది? ఆమె చచ్చిపోవాలని, ఆమె చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలు కూడా చచ్చిపోవాలని కోరుకుంటారా ఈ చెత్త నా కొడుకులు? ఆమె ఒక సింగర్, ఆమె ఏం చేసింది? ఆమె ఏం ద్రోహం చేసింది? ఈ దేశానికి ఏం ద్రోహం చేసింది ఆమె? ఎంత గలీజ్గా తిట్టిర్రు, ఎంత దారుణంగా తిట్టిర్రు కొడుకులు. అలాంటి చెత్త నా కొడుకులంతా ఇవాళ నీకు సపోర్ట్ చేస్తున్నారా శివాజీ? వాని ఇంట్లో కూడా ఆ పాపమా శ్రీపాద చిన్మయికి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు 2 చిన్నపిల్లలు. అలాంటి పిల్లలున్న ఎదవలు కూడా వానికి కూడా గలాంటి పిల్లలే ఉంటారు. వాడు సిగ్గు శరం లేకుండా వచ్చి ఆ చిన్నపిల్లలు చచ్చిపోవాలని కోరుకుంటున్నాడంటే ఎంత ఉన్మాదం తలకెక్కింది చిల్లరగాళ్ళకు అనేది అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరం ఇది. అరే, ఒకప్పుడు భర్త చచ్చిపోతే బతికున్న భార్యను తీసుకుపోయి ఆ చితి మీద కాలబెట్టిన రోజులు, ముసలోనికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన రోజులు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసిన రోజులు, భర్త చచ్చిపోతే జీవితాంతం విధవ లెక్కనే ఉంచిన రోజులు, ఒంటింట్లోనే కట్టిపడేసిన రోజులు, చదువుకి దూరం చేసిన రోజులు, అన్ని రకాలుగా ఒక స్త్రీని వస్తువుగా వాడి సర్వనాశనం చేసి మొత్తం చదువుకోకుండా చేసి సంకనాకిచ్చిన రోజులు, చదువుకోకుండా చేసి ఆ అమ్మాయి జీవితాల్ని వాళ్ళకు ఒక అస్తిత్వం లేకుండా చేసిన రోజులు, అవన్నీ దాటి 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 బయటికి వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసి విదేశాలకు వెళ్ళి
తమకు నచ్చిన బతుకు బతికగలిగే రోజులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా. మళ్ళా ఈ రోజుల నుంచి వెనకాటికి తీసుకెళ్దామనే ఆలోచననే ఈ ఎదవలంతా చాలా పద్ధతిగా ప్లాన్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. మళ్ళీ వెనకటి రోజులకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది డైరెక్ట్గా మాట్లాడితే చెప్పు తెగేదాకా కొడతారు. స్త్రీ సమాజం చెప్పు తెగేదాకా కొడుతుందని చెప్పి ముందు వాళ్ళ బట్టల్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ స్వేచ్ఛని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకు నచ్చింది మాట్లాడే అవకాశం లేకుండా తొక్కేస్తున్నారు. మీరు చూడండి, ఆన్లైన్లో ఏ ఒక్క మహిళ అయినా తన అభిప్రాయం ఏదైనా సరే చెప్పే పరిస్థితులు లేకుండా చేసిరు. ఈరోజు ఒక విషయం తనకంటూ స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే పరిస్థితులు లేనంత పరిస్థితుల్ని తొక్కేసే భయంకరమైన రోజులు తీసుకొచ్చారు. మీరు చూడండి, ఏ ఒపీనియన్ అయినా చెప్పండి, హీరోయిన్ కావచ్చు, లేకపోతే ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, తన అభిప్రాయం చెప్పాలంటేనే భయపడే పరిస్థితిని క్రియేట్ చేసిరు. ఎందుకంటే ఏం మాట్లాడినా ఎవడో ఒకడు ట్రోల్ చేస్తూనే ఉంటాడు. ఏమన్నా మాట్లాడని, వాళ్ళు పార్టీలకు వెళ్ళాలంటే భయం, వాళ్ళు టూర్లకు వెళ్ళాలంటే భయం, సోషల్ మీడియాలో వాళ్ళు ఒక పిక్ పెట్టాలంటే భయపడే స్థాయి తీసుకొచ్చారు. ఇది బట్టల మీద జరుగుతున్న దాడి కాదు, మళ్ళీ వాళ్ళని బానిసలుగా మార్చడం కోసం జరుగుతున్న దాడిది. అందులో ఏ మాత్రం అనుమానమే లేదు. మీరు చూడండి, మెల్లమెల్లగా మొదలు పెడుతున్నారు. ఆడవాళ్ళకి చదువు అవసరం లేదు అనే ఒక పనికి మాలిన భావజాలం ఉంది పైన, దాన్ని ముందుకు తీసుకొస్తారు. మెల్లగా ఒక్కొక్కటి చేసి వాళ్ళు అభిప్రాయం చెప్పాలంటేనే భయపడే రోజులు క్రియేట్ చేసి వాళ్ళ హక్కుల్ని మెల్లగా తొక్కుకుంటూ వచ్చి మళ్ళీ వాళ్ళని చదువు బంద్ చేసి ఒంటింట్లో బానిసలను చేసే రోజులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి బాల్య వివాహాలు తీసుకొచ్చే రోజులు తీసుకొచ్చి మళ్ళీ వితంతు వివాహాలు రద్దు చేసి లాస్ట్కు మళ్ళీ స్త్రీని ఎక్కడి దాకా తీసుకుపోతారంటే మళ్ళా భర్త చితి మీద తగలబెట్టే స్థాయికి తీసుకెళ్తారు. ప్రాణంతో ఉన్న ఆ స్త్రీని భర్త చితి మీద తగలబెట్టే రోజు వరకు తీసుకెళ్తారు. మీరు అనుకుంటుండొచ్చు ఇదంతా ఏదో మామూలుగా పైకి ఇట్లా కనిపిస్తూ ఉంది, ఇదంతా బట్టల గురించి మాత్రమే అని అనుకుంటున్నారు. కాదు, దీని వెనకాల చాలా భయంకరమైన భావజాలం ఉన్నది. ఆధునిక స్త్రీని తట్టుకోలేకపోతున్నాడు వీడు. ఒక స్త్రీ స్వేచ్ఛని భరించలేకపోతున్నారు. స్త్రీ తన అభిప్రాయాన్ని చెప్పడం వీళ్ళకి మింగుడు పడట్లే. మొత్తం మళ్ళీ సర్వనాశనం చేయడం కోసం ఒక్కొక్క పావుని కదుపుతూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ భావజాలం వెనకాల ఉన్నదెవడు, ఈ భావజాలాన్ని మొత్తం మీదికి తీసుకొస్తున్నది ఎవడు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఆ రోజుల్ని తీసుకొచ్చే కుట్రని చాలా వేగంగా అమలు చేస్తూ ఉన్నారు. ఈ శివాజీ లాంటోడు పావు మాత్రమే, ఇలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని వాడుతూ ఉన్నారు. మీరు చూడండి, కొన్ని వందల మందిని ఇలాంటి వాళ్ళని ఉపయోగించి స్త్రీ మీదికి స్త్రీలనే ఉసిగొలుపుతూ, ఇప్పుడు చూడండి ఇట్లా ఏమంటారు, మా బట్టలు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం అని చెప్తే వీళ్ళు స్త్రీల మీదకి స్త్రీలనే ఉసిగొలుపుతున్నారు. వీళ్ళని సాంప్రదాయవాదులు అని ముద్ర వేసి వాళ్ళకి సాంప్రదాయం తెలియదని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళ మీదకి వీళ్ళనే ఉసిగొలుపుతున్నారు. ఇట్లా ఒక్కొక్క పావు కదుపుకుంటా పోయి రేపు పొద్దటి రోజున మొత్తం మళ్ళీ స్త్రీ స్వేచ్ఛని కాళ్ళ కింద చాపను గుంజినట్టు గుంజి పడేసి మళ్ళా వంటింట్లో కట్టి పడేస్తారు. చూడండి, ఇదే జరుగుతుంది.